తపస్సు చేసినటువంటి సిద్ధులు తపస్సు చేసినటువంటి గుట్ట గుట్ట అది. దాని పేరు సిద్ధుల గుట్ట అని పేరు పడింది. గుట్ట. అక్కడి నుంచి ఇక్కడి నుంచి వీరభద్రుని టెంపుల్ కు అక్కడికి నేలబోయారం ఉండనట. అంటే నేలబోయారం అంటే సొరంగమా? సొరంగం. సొరంగం. ఆ సిద్ధు అక్కడ మునులు తపస్సు చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని పోయేది. వీరభద్ర స్వామి వీరభద్ర స్వామి ఇక్కడ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ పోయి ఎవరికి అవపడేటోళ్ళు గారు వాళ్ళు మునులు. వాళ్ళు ఎవరికి అవపడలేదు. ఒక గమగమ అటువంటి వాసన ఇచ్చేది ఆ గుట్ట చుట్టూ అంతే తప్ప మనుషులు మాత్రం ఎవరు అవపడలేదు. అయితే ఈ మధ్య కూడా ఒక సూర్యాపేటలో ఆయన జ్యోతిష్యం ప్లస్ దేవాలయ పునర్నిర్మాణాల కొరకు ఆయన మహాప్రేమ ఆయన కూడా ఆయన చచ్చిపోయి కాలం చేసిండు. 2 సంవత్సరాలు వేసింది. ఆయన చెప్పాడు ఆయన కూడా యోగాలో కూర్చుంటాడు. యోగాలంటే ఆయన బ్రహ్మంగారి యొక్క ఉపాసకుడు. బ్రహ్మంగారి ఉపాసకుడు యోగాలో కూర్చుంటే ఆయన దృష్టిలో అన్ని అవపడుతుంటాయి. అయితే వాడు చెప్పిండు, అరే బాబా ఈడ మునులు తపస్సులో ఉన్నారా, ఇంకా వాళ్ళు కోమాలో ఉన్నారు, వాళ్ళైతే బయటికి వెళ్తే చాలా కష్టం గానీ వాళ్ళు మనం తీయలేము, లోపల భూమిలో లోపల ఉన్నారా గుట్టల్లో అని అంటే ఇంకా తపస్సు చేస్తూనే తపస్సులనే ఉన్నారట. తపస్సులనే ఉన్నారు అంతే అని ఆయన కూడా చెప్పిండు. చాలా పవిత్రమైంది. అంటే ఆయన ఎవరు పట్టించుకోలేదు అప్పట్లో, ఒక 10 ఏళ్ల కిందనే ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోపోతే ఆయన వదిలిపెట్టిండు. ఆయన ఉర్లుగొండ ఉంది కదా, ఉండ్రుగొండ లక్ష్మీనరసింహ దేవాలయం ఇటు ఉంటది. మళ్ళా పైకి పోవాలి, ఆడ బంకులు అని పెద్ద ఉంటది, మీరు చూసి బంకులు ఉంటాయి. ఆ నుంచి లోపలికి పోవాలి, ఆడ శివాలయం ఉంది. ఆయన దాన్ని డెవలప్ చేసిండు. చేసే రోజు నిత్య పూజలు అయితే ఎత్తునే ఉంటాయి. అక్కడ కూడా దీపరాజం చేస్తారు, వస్తారు. ఎవరైనా కావాలంటే పోయి అభిషేకం చేపించుకొని వస్తారు. ఆయన చెప్పిండు అనమాట మాకు ఈ గుట్ట గురించి. ఇప్పటికి ఉన్నారా మునులు ఇక్కడ తపస్సులో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు లేస్టోళ్ళు కాదు. మరి కలిగి అంతవరకు లేస్తారు, ఎప్పుడు లేస్తారు తెలియదా. ముందు అయితే తప్పకుండా ఉన్నారని చెప్పి ఆయన. ఓకే బాబా, ఇంతేనా? ఇంకా ఓం నమ శివాయ. మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే మా సూర్యాపేట తాలూకుని ప్లీజ్ ఫాలో చేయండి, ఈ వీడియో షేర్ చేయండి.